ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీవై పార్టీ బీభత్సమైన ప్రజాదరణతో దూసుకెళ్తోంది. పెట్టిన కొద్ది రోజులకే ఈ పార్టీకి చాలా మందిలో గుర్తింపు లభించింది. మంచి సిద్ధాంతాలతో బోడే రామచంద్ర యాదవ్ తన పార్టీని బలోపేతం చేసుకుంటున్నారు. బీసీవైపీని రైతుల కోసమే ఏర్పాటు చేసినట్లు తాజాగా పార్టీ నాయకులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీళ్లు ఏప్రిల్ 15వ తేదీన పులిచెర్ల మండలంలోని కావేటివారిపల్లె, కొత్తపేట, పోచంపల్లె గ్రామాల్లో ఇంటింటికి తిరిగి బీసీవై పార్టీ మేనిఫెస్టోను కూడా అందజేశారు. ఈ ఎన్నికల ప్రచారం సందర్భంగా రైతు అభివృద్ధి సంక్షేమానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ బీసీవై పార్టీని బోడే రామచంద్ర యాదవ్ స్థాపించారని ప్రజలకు వివరించారు. పొంగనూరు ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు చేపట్టడానికే రామచంద్ర యాదవ్ రాజకీయాల్లో అడుగుపెట్టారని చెప్పుకొచ్చారు. వైసీపీ ఆగడాలు, ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న రామచంద్ర యాదవ్కు ఓటు వేసి ఈ ఒక్కసారి గెలిపించాలని హృదయపూర్వకంగా కోరారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగడాలకు బ్రేకులు వేయాలంటే చెరుకు రైతు గుర్తుకు ఓటు వేయాల్సిందేనని ప్రజలకు తెలియజేశారు. ఈ ఎన్నికల ప్రచారంలో పార్టీ నేతలైన సుబ్రహ్మణ్యం రెడ్డి, హర్ష, నక్కా ఈశ్వర్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీసీవై పార్టీ అభ్యర్థి రామచంద్ర యాదవ్ను గెలిపించినట్లయితే ప్రతి పాడి రైతుకు ఓ పశువును ఉచితంగా ఇస్తామని కూడా వీరు హామీ ఇచ్చారు. తాటిగుంటపల్లె, చింతపర్తివారిపల్లె, కంబంవారిపల్లెల్లో కూడా తిరిగి బీసీవై పార్టీ నాయకులు ప్రచారం చేపట్టారు.